వెల్కమ్ టు పురాలోకల్. ఒక సినిమా విడుదల అవ్వడానికి ముందే ఇన్ని వివాదాల మధ్య చిక్కుకోవడం మనం చాలా సినిమాలే చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సినిమాల జాబితాలో ది కేరళ స్టోరీ 2 తదుపరి కథ ఉంది. మూవీ రిలీజ్ ఆపాలంటూ ఒక రోజు ముందు కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ మరుసటి రోజు డివిజన్ బెంచ్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ నెల 27న సెకండ్ షోలతో థియేటర్లలో విడుదలైంది ఈ చిత్రం. మరి తొలి భాగం కేరళ స్టోరీ తరహాలోనే ఇందులోనూ వివాదాంశాలు ఉన్నాయా? అసలు ఈసారి దర్శకుడు ఎంచుకున్న కథాంశం ఏంటి? స్వతంత్ర భావాలు కలిగిన ముగ్గురు యువతుల జీవితాల్లో జరిగిన అనుకోని సంఘటనలే ది కేరళ స్టోరీ 2 తదుపరి కథ చిత్రం. ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయిలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఆ మోసం తెలుసుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేంటి అనే ప్రశ్నలకి జవాబే ఈ చిత్రం. కేరళకు చెందిన సురేఖ యూపీఎస్సీకి సిద్ధమవుతున్న ఒక ఆశయవంతురాలు. జర్నలిస్ట్ సలీంతో పరిచయం ఏర్పడి అది లివింగ్ రిలేషన్షిప్ వరకు దారితీస్తుంది. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదగాలనుకునే కలలతో ఉన్న దివ్య రషీద్ ప్రేమ మాటలకు లొంగిపోతుంది. జెవెలిన్ క్రీడాకారిణి నేహ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తూ జాతీయ స్థాయికి సిద్ధమవుతుండగా రాజు అలియాస్ ఫైజన్ ఆమెను మాయమాటలతో తన వల్లోకి దింపుతాడు. తల్లిదండ్రుల హెచ్చరికలను లెక్క చేయకుండా ముగ్గురు ప్రేమించిన వారిని నమ్మి వెళ్లిన తర్వాత వారి జీవితాల్లో జరిగిన పరిణామాలే కథను ముందుకు తీసుకెళ్తాయి. చిత్రం 3 వేర్వేరు ప్రాంతాల్లో జరిగే కథలను సమాంతరంగా నడిపిస్తుంది. ప్రారంభంలో ముగ్గురు యువతులు ఆశయాలు, వారి కుటుంబాల నమ్మకం, ప్రేమలో పడే పరిస్థితులను వివరంగా చూపించారు. జెన్జీ తరం తీసుకునే తొందరపాటు నిర్ణయాల ఫలితాలు ఎలా ఉంటాయో ప్రతిబింబించే సన్నివేశాలు బలంగా నిలుస్తాయి. అయితే కథను స్థాపించే క్రమంలో మొదటి భాగం కొంత సాగతీతగా అనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇంటర్వెల్ కు ముందు ప్రేమించిన వ్యక్తుల అసలు స్వరూపం బయటపడే సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి పెంచుతాయి. రెండో భాగంలో బాధాకరమైన కలిచివేసే సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. అమ్మాయిలపై జరిగే దారుణాలను చూపించిన తీరు ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. ముఖ్యంగా సురేఖ, దివ్యల పాత్రల ముగింపు భావోద్వేగానికి గురిచేస్తోంది. నేహ పోలీసులను ఆశ్రయించిన తర్వాతే కథ వేగం అందుకుంటుంది. ది కేరళ 2 స్టోరీ నేటి యువతకు ఒక హెచ్చరిక కథ అనే చెప్పాలి. ప్రేమ పేరుతో జరిగే మోసాలపై అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది ఈ సినిమా.